హాయ్ వ్యూయర్స్, మై నేమ్ ఇస్ సంపత్. నేను కూడా మీలాగే సినిమా లవర్ని. నాకు కూడా మీలా సినిమాలు అంటే పిచ్చి, పడి పడి చేస్తా సినిమాలు చూడడానికి. ఇవాళ నేను మీ ముందుకు రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, యూట్యూబ్లో సినిమా పిచ్చా అని ఒక ఛానల్ ఉంది. వాళ్ళు మన తెలుగు సినిమాని ప్రమోట్ చేస్తున్న వే చూస్తుంటే నాకు సూపర్ అనిపిస్తుంది. వాళ్ళు చేస్తున్నంత అద్భుతంగా ఎవ్వరు మన మూవీస్ని ప్రమోట్ చేయరు. అందులో నేను 100% మీకు గ్యారంటీ ఇస్తా. సినిమా ఫ్లాప్ అవ్వాలన్న వాళ్ళే, హిట్ అవ్వాలన్న వాళ్ళే. ఎలా చెప్పమంటారా? ఫస్ట్ పాయింట్, సినిమా టీజర్ ఎప్పుడు వస్తుందా, ట్రైలర్ ఎప్పుడు వస్తుందా అని చూస్తూ ఉంటారు. తీరా ఏదో ఒక టీజర్ రిలీజ్ అవుతుంది. ఆ రిలీజ్ అయిన టీజర్లో నెగటివ్స్ ఏంటో ఫస్ట్ ఎతికేస్తారు. సెకండ్ ఏం చేస్తారు, ఈ సినిమాలో సీన్స్ ఎక్కడి నుంచి కాపీ కొట్టాడా అని చూస్తారు. ఇలా చూసేసి వీటన్నిటిని కలిపేసి ఎడిటింగ్ చేసేసుకొని వీళ్ళే ఒక ప్రోమోని రిలీజ్ చేస్తారు. పలానా సినిమా పలానా సీన్ల నుంచి కాపీ కొట్టేశారు అని. ఇక్కడ వీళ్ళకి అర్థం కాదు ఏంటంటే, అసలు వీళ్ళు చేస్తున్న ఈ కాన్సెప్టే వీళ్ళు హాలీవుడ్ నుంచి కాపీ కొట్టారు. అదే బియాండ్ ద ట్రైలర్. వీళ్ళేమో ఇన్స్పైర్ అయి తీస్తే మేము చూడాలా, అదే పక్కనోడు ఇన్స్పైర్ అయి చేస్తే కాపీ అంటారా? ఎక్కడ బాస్? భయ్యా ఇది ఎక్కడ న్యాయం భయ్యా? నువ్వే చెప్పు భయ్యా. మాట్లాడితే భయ్యా చూడు అంటావు. నువ్వే చూడు భయ్యా ఒక్కసారి. సెకండ్ థింగ్, ఈ మధ్య కొత్తగా ఎన్టీఆర్ నాన్నకు ప్రేమతో రిలీజ్ అయితే అందులో లాజిక్ వర్సెస్ మ్యాజిక్. సినిమా అంటేనే మ్యాజిక్. ఎక్కడో 100కి 2 సినిమాలో 3 సినిమాలో పర్ఫెక్ట్ లాజిక్స్తో తీస్తారు. అర్థం చేసుకోముందు ఇందులో కూడా సుకుమార్ హీరోయిన్ షూ మీద ఒక సీన్ తీస్తాడు. అది ఒక 55 డిగ్రీస్లో రొటేట్ చేస్తే కరెక్ట్గా రౌడీ అనేవాడు ఆ షూ మీద పడటం వల్ల కొన్ని కనెక్టెడ్ థింగ్స్ అన్ని ఫాలో అవుతాయి. ఆ సీన్ తీస్తే ఇది ప్యూర్ మ్యాజిక్, ఇది లాజిక్లా లేదు భయ్యా. మనకి మెయిన్ ఏంటంటే, సినిమా చూసేటప్పుడు ఆడియన్స్ బోర్ కొట్టకుండా కొన్ని ఎంటర్టైనింగ్ సీన్స్ పెడతారు. దాన్ని నువ్వు లాజిక్ మ్యాజిక్ అని చెప్పకూడదు. ఫస్ట్ థింగ్, నీకు నచ్చలేదు అనుకో, స్ట్రైట్ అవే ఈ సీన్ బాగాలేదు అని చెప్పు. అంతేగాని వెటకారంగా ఎలా పాసిబుల్ అవుతుందంటే, సినిమా అంటేనే ఇంపాసిబుల్ థింగ్ విచ్ కెన్ బి మేడ్ పాసిబుల్ అని. ఓకే. అండ్ థర్డ్ పాయింట్, బాహుబలిలో రాజమౌళి ఫస్ట్ ఒక బిడ్డతో ఉన్న పోస్టర్ని రిలీజ్ చేస్తాడు. రిలీజ్ చేసినప్పుడు మన వాళ్ళు 4-5 స్క్రీన్లు పెట్టేసుకొని ఇక్కడ ఒక పోస్టర్ పెట్టేసుకొని రాజమౌళి స్పానిష్ సినిమా ఎత్తేసాడు, జపనీస్ సినిమా ఎత్తేసాడు, కాపీ కొట్టేసాడు. ఇలా చెప్పడం వల్ల ఏంటి భయ ఉపయోగం? ఆయన కాపీ కొట్టిన థియేటర్లో అప్లాస్ చూడు, అది దాని కాపీ అంటారు భయ్య. సారీ టు సే, ఇట్స్ అన్ ఇన్స్పిరేషన్. వరల్డ్లో దేని నుంచి అయినా ఇన్స్పైర్ అవ్వచ్చు, ఎక్కడి నుంచి అయినా ఇన్స్పైర్ అవ్వచ్చు, ఏ సినిమా నుంచి అయినా ఇన్స్పైర్ అవ్వచ్చు. ఇన్స్పిరేషన్ అనేది తప్పు కాదు, బట్ నువ్వు ప్రమోట్ చేస్తున్న విషయం చాలా తప్పు. ప్రతిదీ కాపీ అని ఎప్పుడు అనుకో. ప్లీజ్ కాల్ ఇట్ యాస్ ఇన్స్పిరేషన్. నిజంగా నీలో కనుక సత్తా ఉంటే ఇన్స్పైర్ అవ్వకుండా నువ్వు ఒక సినిమా, సొంత సినిమాకి ఎలాంటి సీన్లు ఏ సినిమాలో ఉండకూడదు, అలాంటి సినిమా తీసి నువ్వు నాకు చూపించు. నీ సినిమాకి ఫస్ట్ నేను స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చి ప్రమోట్ చేస్తా. అంతవరకు దయచేసి మాకు ఏదో బ్రేక్ డౌన్ పాయింట్స్ పెట్టేసి టీజర్లలో ఏదో కొత్తగా నువ్వేదో చేసేస్తున్నట్టు దయచేసి మాకు చూపించద్దు. నీ వీడియోస్ వల్ల మాకు టైం వేస్ట్ అండ్ నీకు టైం వేస్టే. కాబట్టి దయచేసి ఇంకెప్పుడు ప్రమోట్ చేయకు. గుడ్ బై.